మీ పిల్లలు సన్నగా బలహీనంగా ఉన్నారా? అయితే వారానికి ఒక్కసారి ఈ రెసిపీ చేసి తినిపించండి. మీ పిల్లలు ముద్దుగా బొద్దుగా దృఢంగా తయారవుతారు. ఈ రెసిపీ సంవత్సరం పిల్లల నుంచి ఎంత పెద్ద పిల్లలకైనా తినిపించచ్చు. ఈ రెసిపీ తినిపిస్తే ముద్దుగా బొద్దుగా దృఢంగా తయారవుతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. ఈరోజు అయితే పిల్లలకు చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అయితే చేస్తున్నాను. ఇది తినిపిస్తే పిల్లలు ముద్దుగా బొద్దుగా తయారవుతారు. చాలా మంది అయితే అంటుంటారు మా పిల్లలు ఉరువే తినరు అని. ఈ ఫుడ్ చేసి తినిపియండి, ఖచ్చితంగా అయితే తింటారు. ఇంకా తినడానికి ఎక్కువ ఆసక్తి అయితే చూపిస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. టేస్ట్ తో పాటు హెల్త్ కూడా బాగా ఉంటుంది. మీ పిల్లలు వెంటనే బరువు పెరుగుతారు, బాగా బొద్దుగా ముద్దుగా కనిపిస్తారు. ఇక లేట్ చేయకుండా హెల్తీ ఫుడ్ అయితే రెడీ చేసేద్దాం. ముందు ఏమేమి తీసుకున్నానో అవన్నీ అయితే చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. బౌల్లో 10 బాదం పప్పు అయితే వేస్తున్నా. బౌల్లోకి 10 బాదం పప్పు. ఓకే. అలాగే 10 జీడిపప్పు కూడా తీసుకున్నా. 10 జీడిపప్పు, 10 బాదం పప్పు. ఓకే. అలాగే 5 ఖర్జూర కూడా తీసుకున్నా. ఆ ఖర్జూర కూడా వేసేస్తున్నావా? దీంట్లో విత్తనాలు ఉంటాయి కాబట్టి ఇట్లా ఒలుచుకొని వేయాలా. ఓకే. ఖర్జూరకు మాత్రం 2 ముక్కలు చేసి విత్తనాలు తీసేయాలి. ఓకే. ఖర్జూరకు మాత్రం విత్తనం తీసి అందులో వేసేయాలి. అన్ని 10 తీసుకున్నావు. ఖర్జూర మాత్రం 5 తీసుకున్నావు. ఓకే. ఇది క్వాంటిటీ ఎక్కువ ఉంటది కాబట్టి 5 తీసుకుంటే సరిపోతుందా? ఓకే. మీరు చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంటది ఎంత టేస్ట్ ఉంటుందా. అన్ని మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట. హెల్త్ కి అయితే చాలా అంటే చాలా మంచిది. ఖర్జూరాన్ని అయితే ఇట్లా విత్తనాలు అయితే పక్కకు తీసేసి 2 ముక్కలుగా చేసేసుకున్నా. ఓకే. అన్ని 2 ముక్కలుగా చేసేసుకున్నా ఖర్జూరాన్ని మొత్తం. ఓకే. ఒక గ్లాస్ నీళ్ళు అయితే తీసుకొని ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కదా బౌల్లోకి దీంట్లోకి వేస్తున్నా. బాదం పప్పు, జీడిపప్పు, ఖర్జూర. ఓకే. నీళ్ళు పోసుకోవాలా? హాట్ వాటరా నార్మల్ వాటరా? నార్మల్ వాటరే పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని అర్ధగంట సేపు పక్కన పెట్టాలి. ఓకే. వాటిపైన మూత పెట్టేసి అర్ధగంట సేపు వదిలేయాలి. పక్కన పెట్టాలి. అలాగే అరకప్పు అటుకులు అయితే తీసుకున్నా. బౌల్లోకి వేస్తున్నా. ఇవి కూడా ఒక బౌల్ తీసుకున్నా. బౌల్లోకి వేసి 2 సార్లు కానీ 3 సార్లు కానీ నీట్ గా కడుక్కోవాలి. ఎందుకంటే దీంట్లో దుమ్ము ధూళి అదంతా ఉంటది కాబట్టి నీట్ గా కడుక్కోవాలా. 2 సార్లు శుభ్రంగా అయితే కడుక్కున్నానండి. ఇట్లా కడుక్కోవాలి. ఓకే. అటుకుల్ని శుభ్రంగా కడిగి తీసుకున్నావు. అలాగే అటుకుల్లో అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేస్తున్నా. మళ్ళీ నీళ్ళు వేస్తున్నావు? మళ్ళీ కడుగుతున్నావా? కొద్దిసేపు నానబెట్టడానికి. అదే ముందు చూడబ్బా, అటుకులు ఏదో నల్లగా కనబడింది నాకు. ఏంటది? అటుకులది మామూలుగా ఉంటాయి కదా, మాడిపోయినట్టు ఏంటది. నీళ్లు పోసి పెట్టుకున్నాం కదా. ఈ అటుకులను అయితే 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. ఇవైతే చూద్దాము నాన్నయ్య లేదా. బాగా మెత్తగా అయితే నాన్నాయి. ఓకే. బాదం పైన పొట్టు వస్తే నాన్నట్టు. పొట్టు అయితే వదిలేద్దాం. బాదంకి పొట్టు తీసుకున్నావా? ముందు నాన్నే అంటావా? నాన్నే ఎద్దు తోలొస్తానులే. బాదానికి పొట్టు వస్తే నాన్నట్టే. బాదం అయితే మొత్తం పొట్టు తీసి పెట్టుకుంటున్నావా? విడివిడిగా నానబెట్టవచ్చు కదా బాదంని జీడిపప్పుని. విడివిడిగా ఎందుకు టైం వేస్ట్, అన్ని ఒకేసారి అయితే ఒకేసారి పని అయిపోతుంది. అంతే. ఇవి నానతాయి, అవి కూడా క్లీనింగ్ అవుతాయి. బాదం పప్పుకు పొట్టు అయితే తీసి పెట్టుకున్నా. ఇట్లా పొట్టు తీసి పెట్టుకోవాలి. నానిన వెంటనే అయితే బాగా వస్తుంది, వెంటనే అయితే రాదు. ఇప్పుడు చిన్నది మిక్సీ జార్ అయితే తీసుకున్నా. మిక్సీ జార్ లో బాదం పప్పు వేసేసినావా? ఇవి నానబెట్టుకున్నాం కదా. ఇవి ఆల్రెడీ కడిగినట్టువే ఉంటాయి కాబట్టి కడగాల్సిన అవసరం లేదు. ఒకసారి కడిగినా కాబట్టి మళ్ళీ అవసరం లేదు. అవన్నీ వేసుకోవాలి. బాదం పప్పు, ఖర్జూర. ఓకే. ముందు బాదం వేసినావు కాబట్టి జీడిపప్పు, ఖర్జూర ఇప్పుడు వేసేస్తుంది. అంతేలే. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా గుజ్జులాగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్ళు అంతే. మిక్సీ అవ్వడానికి నీళ్ళు పట్టుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా ఉంటే మిక్సీ కాదు కదా. కొన్ని వాటర్ వేసుకుంటే లూజ్ గా కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. మిక్సీ అయితే పట్టుకున్నాను. చూద్దాం రండి. ఇట్లా మెత్తటి పేస్ట్ లాగా అయితే అంతే. చాలా మిక్సీ పట్టుకోవాలి. చట్నీ లాగా అయిపోయింది. అంతేలే.
ఇంకోటి ఏంటంటే అటుకులు అయితే నానబెట్టుకున్నాం కదా, నీళ్ళు అయితే వంపేసి తీసుకున్నాను. ఫస్ట్ వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. అటుకులు అంటే దాంట్లోనే వేయాలి, అటుకులు కూడా అటుకులు కూడా మిక్సీ పట్టుకోవాలా, ఒకేసారి అన్ని మిక్సీ పట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కొందరు అడిగే వాళ్ళు అడుగుతారు కాబట్టి ముందే చెప్తున్నా, ఒకేసారి అయితే పట్టుకోకూడదు. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఎంత నాన్నా కూడా కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకు ముందు ఇది మెత్తగా పట్టుకున్న తర్వాత ఇవి వెంటనే మెత్తగా అవుతాయి కాబట్టి రెండోసారి మిక్సీ పట్టుకోవాలి. ఓకే, అప్పుడు వేసినప్పుడు ఇవి మెత్తగా అయిపోతే అవి గట్టిగా ఉంటాయి కాబట్టి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అటుకులు కూడా వేసేస్తుంది. ఓకే, ఇప్పుడు దీనిలో నీళ్ళు వేయాలా, ఇట్లా మిక్సీ పట్టుకుంటారు? నీళ్ళు ఏం అవసరం లేదు, మెత్తగానే ఇది ఆల్రెడీ ఇట్లా చేస్తే నలుపుతుంటేనే మెత్తగా అవుతుంది కదా. ఒకసారి మిక్సీ పట్టుకుంటే చాలు, ఒక రౌండ్. మిక్సీ అయితే పట్టుకున్నాం, మిక్సీ అయితే పట్టుకున్నాను. ఒకసారి చూద్దాం రండి. అబ్బా, చూసినారా మెత్తటి పేస్ట్ లాగా అయిపోయింది. అబ్బా, ఇట్లా ఎక్కువగా నీళ్లు పోసుకోకుండా ఇట్లా చిక్కగా పట్టుకుంటే కొంచెం తినడానికి కూడా బాగుంటది. ఇప్పుడే తినకూడదు, ఇంకా ఉంది ప్రాసెస్. ఇంకా గిన్నె అయితే తీసుకుంటున్నా, గిన్నెలో 1/2 లీటర్ పాలు అయితే వేస్తున్నా. లత పాలను మర్చిపోయింది అనమాట. ఇదేంది అని అంటుంది. పాలు అంటే సడన్ గా గుర్తున్నోటికి రావట్లేదు. అంటే ప్రెగ్నెన్సీ నిలబడినప్పటి నుంచి వంటలు ఏం చేయలేదు, ఎక్కువసేపు నిలబడినా కూడా బీపీ డౌన్ అవుతుందని. కానీ ఈ రోజు ఇంకా అందరూ అడుగుతున్నారు కదా వాళ్ళ పిల్లలకు పెట్టాలని, ఆ ఉద్దేశంతో అయితే ఎంత బాగాలేకున్నా కొంచెం వీలు తెచ్చుకొని అయితే వీడియో చేస్తున్నా. వీడియోని మాత్రం కంపల్సరీ చూడండి అందరూ. 1/2 లీటర్ పాలు అయితే పోసినాను కదా, ఇప్పుడు పొయ్యి మీద పెడుతుంది. ఓకే, స్టవ్ వెలిగించి పొయ్యి పైన పెట్టాలి. ఆ స్టవ్ ఒక్కటే ప్రాబ్లం కదా మూలకి, లేకపోతే ఈజీగా చేసేదాన్ని. అన్ని రెసిపీస్ అన్ని పక్కన పెట్టుకుంటే ఈజీగా ఉండేది. పైన చిమ్మి ఆన్ చేసుకో. పొయ్యి మీద అయితే పెట్టినాను కదండి, ఇందులో చక్కెర బెల్లము ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు. పాలను బాగా చిక్కగా మరిగించుకుంటే చాలు. ఆల్రెడీ చిక్కగానే ఉన్నాయి, కానీ ఎక్కువసేపు మరిగితే ఇంకా బాగుంటది. ఎంతసేపు మరిగించుకోవాలా? 5 నిమిషాలు మరిగించుకుంటే చాలు. 5 నిమిషాలు మరిగించుకుంటే చాలు. ఓకే, పాలు బాగా మరిగినాయి. ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా పాలల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే బాగా కలిదిప్పుకోవాలి, ఎందుకంటే ఉంటలు కడతాది కాబట్టి. మేమేం చేసినామంటే వేసే ముందు కొంచెం కెమెరా ఆన్ చేయలేదండి, అందుకోసం లాస్ట్ లో ఆన్ చేసినాం అనమాట. ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం టెన్షన్ లో అయితే కెమెరా ఆన్ చేయడం మర్చిపోయినాము. అది మేజర్ మిస్టేక్. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేయాలి. ఏంటమ్మా ఎట్లా జరిగింది? ఏం కావాలి అంతే, ఒకసారి అన్ని మతుకుంటాయా మరి? ఇంత ఘోరమా? ఇది మొత్తం చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఇది నేనే కలుపుతున్నానండి, ఎందుకంటే కొంచెం లతకి ఇట్లా వంగి కలపడం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేనే కలుపుతున్నాను అనమాట. వంటలు కూడా ఏం చేయట్లేదు, కానీ పిల్లల వీడియోలు ఇప్పుడు తినడానికి చేయాలి కాబట్టి ఖచ్చితంగా అయితే చేస్తున్నాను. ఇంకా కొంచెం చిక్కబడనిద్దాం, ఇంకొక 2 నిమిషాల పాటు. ఇది చల్లారిన తర్వాత మరింత చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు మరొక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందా? 1 నిమిషం కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయి. అంతే, స్టవ్ అయితే ఆఫ్ చేసిన, చిమ్మి కూడా ఆఫ్ చేసి దీన్ని పక్కకు అయితే దింపుకుందాం. రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేస్తుంది. చూసిన మొత్తం అయితే చిక్కబడింది, ఇంకా చల్లారితే ఇంకా బాగా చిక్కబడుతుంది. 10 నిమిషాల పాటు చల్లారనిద్దాం, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా ఇంకా బాగుంటుంది. 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందామా? ఓకే, అంటే పక్కన పెట్టేయడం అంటే వేడి వేడి పక్కన పెడుతున్నావా? చల్లారేది కొంచెం చల్లారితే బాగుంటది అంటున్నా, వెంటనే పక్కన పెట్టేస్తే ఎవరు తింటారు దాన్ని. మొత్తం అయితే చల్లారిందండి, చూస్తురండి ఇట్లా చిక్కగా అయింది. ఇట్లా చల్లారితే చిక్కగా అవుతుంది అనమాట. అంతే అంతే. పిల్లలకు తినిపించడానికి అయితే బౌల్లోకి తీసుకుంటున్నా. వేరే బౌల్లోకి మారుస్తున్నావా? ఇంత పెద్దది ఎందుకు? అంతేలే. ఈ రెసిపీ సంవత్సరం పిల్లల నుంచి ఎంత పెద్ద పిల్లలకైనా తినిపించచ్చు. ఈ రెసిపీ తినిపిస్తే ముద్దుగా బొద్దుగా దృఢంగా తయారవుతారు. మరి ఇంకెందుకు లేటు, చల్లారింది కదా, మా పిల్లలకైతే తినిపిస్తున్నాను. తినిపించే వీడియో అయితే తీయట్లేదండి, ఎందుకంటే చాలా మంది వద్దు దిష్టి తగులుతుంది అంటున్నారు కాబట్టి. ఈ మధ్య ఫీవర్లు కూడా ఎక్కువ వస్తున్నాయని నేనైతే వీడియో అయితే తీయట్లేదు. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మరి ఉంటాను, బాయ్ బాయ్. మా పిల్లలకైతే తినిపించేద్దాం.